చిన్న చేపను పెద చేప, పెద చేపను పెద చేప అని ఒక సామెత ఉంది. అలా తినేస్తుంటాయి అన్నటువంటిది. సృష్టి రకం అదే అన్నటువంటిది. పురుగుల్ని తిన్నటువంటి కోడిని మనిషి తినేస్తాడు. అదే సందర్భంలో గడ్డి మధ్యలో దొరికేటటువంటి తినేటటువంటి మేకని మనిషి తినేస్తాడు. ఈ మనుషులు ఇంకొక మనుషులు తింటున్నారనుకోండి, ఒక మనిషి ఇంకొక మనిషిని నాశనం చేసుకున్నారు, అది పక్కన పెడదాం. బట్ ఇప్పుడు వ్యాపారాల్లో ఇదే పరిస్థితి. తాజాగా గుంటూరులో మొబైల్ షాపులు బంద్కు పిలుపునిచ్చారు మొబైల్ అసోసియేషన్ యూనియన్. ఎందుకంటే గుంటూరులో మొబైల్ యాక్సెసరీస్ హోల్సేల్ పేరిట షాపులు నెలకొల్పారంట కొంతమంది. మొబైల్ రిపేర్ చేయడం వాళ్ళు చేస్తున్నారట. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గుంటూరు మొబైల్ షాప్స్ అసోసియేషన్ యూనియన్ బంద్కు పిలుపునిచ్చింది. నగరంలో 600కు పైగా టెక్నీషియన్లు ఈ కొత్త వ్యాపారం కారణంగా ఉపాధి కోల్పోతారట. హోల్సేల్ షాపుల వారితో చర్చలు కూడా చేపారట. వాళ్ళతో చర్చలు కొలికి రాకూడదు, మా వ్యాపారం మాది, మీ వ్యాపారం మీదని వాళ్ళు అంటున్నారట. దాంతో సమ్మెకు పిలుపునిచ్చారు. ఇలాంటిది ఇది ఎవడి వ్యాపారం ఆడిదే కరెక్టే, మరి పరిష్కారం ఎవరు అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది.